పితృపక్షాల్లో ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాము. పితృపక్షాలలో ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. అలానే ప్రతినిత్యము కూడా పితృదేవతా స్తోత్రం చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలానే మనకు తోచినంత దానం చేయడం అనేది చాలా మంచిదండి. పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని బ్రాహ్మణునికి దానం ఇవ్వడము, అలానే పేదవారికి దానం ఇవ్వడము, జంతువులకి గ్రాసం ఇవ్వడము, లేదా వాటికి కావాల్సిన ఆహారాన్ని తినిపించడం వల్ల పితృదేవతలు సంతోషపడతారు. అలానే ఎలాంటి విధి విధానాలు చేయకూడదు అంటే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. అలానే ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి ఈ 15 రోజులు కూడా. అలానే మద్యం, మాంసం లాంటివి సేవించకూడదండి. భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఈ 15 రోజుల పాటు. మనకి ఒకవేళ నెలసరి వచ్చింది ఈ 15 రోజుల్లో అంటే నెలసరి అయిపోయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మాత్రమే పితృపక్షాలలో మనం పాల్గొనాలి. అంతేకాని ఇంట్లో మైల ఉంచుకొని పితృపక్షాలలో మాత్రం పాల్గొనకూడదు. ఇలాంటి విధి విధానాలు ఆచరించండి. పితృదేవతల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు అనుగ్రహిస్తే మనం ఎప్పుడూ కూడా కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటాము. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.